Hi friends, welcome to Maths with Money channel. So today we will discuss the previous year questions from SSC CGL exam. CGL అంటే మనం జరిగే ఇప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పేపర్ కాదు, స్టాటిస్టిక్స్ అని పేపర్ ఉంటుంది మనకు టైర్ 2. ఆ పేపర్లో ఈ టాపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో గత 5-6 ఇయర్స్గా ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఓకే, ఇన్ ద సేమ్ వే యూ విల్ గెట్ ఇన్ ద ఫ్యూచర్ ఎగ్జామ్స్ ఆల్సో. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ క్వార్టైల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫర్ ద డేటా సెట్ విత్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ ద ఫస్ట్ అండ్ సెకండ్ క్వార్టైల్స్ ఆర్. సో బేసిక్గా మీకు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక డిస్క్రీట్ డేటా, ఓకే, అన్గ్రూప్డ్ డేటా. సో మనకి ఫస్ట్ సెకండ్ క్వార్టైల్ మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 3, 3, 6, 4, 10, 14 ప్లస్ 4, 18. సారీ, సో కాబట్టి టోటల్ 18 అబ్జర్వేషన్స్ కాబట్టి Q1 ఏమవుతుంది? 18 ప్లస్ 1/4 అంటే 19/4 అంటే ఎంత? ఇట్ ఈస్ ఈక్వల్ టు 20 అంటే 5 కాబట్టి 4.75. అదే Q2 ఏమవుతుంది? 3 ఇంటూ 4.75. ఓకే, సో 3 4 12, 14.25. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది 4th అబ్జర్వేషన్ ప్లస్ 0.75 ఇంటూ 5th మైనస్ 4th, ఇది 14 ప్లస్ 0.25 ఇంటూ 15th మైనస్ 14th అబ్జర్వేషన్, అలా చేసుకోవచ్చు కదా. కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా వాల్యూస్ రిపీటెడ్గా ఉన్నాయి. ఎస్ ఆర్ నో? 20, 22. కాబట్టి దీన్ని మనం గ్రూప్ చేయొచ్చు. నేను దీన్ని ఇలా చేయకూడదు అని చెప్పట్లేదమ్మా, ఇలా చేసుకోవచ్చు అన్గ్రూప్డ్ డేటా ఫామ్లో ఇచ్చేసి. ఓకే, ఇదే డిస్క్రీట్ డేటాని నేను గ్రూప్గా మార్చాను అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, ఏమేమి ఉన్నాయి మనకి? ఫస్ట్ 16 ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. నెక్స్ట్ ఏమున్నాయి? 19 ఉంది. నెక్స్ట్ 20 ఉంది. నెక్స్ట్ 21 ఉన్నాయి, 22 ఉన్నాయి, 23 ఉంది, 24 ఉంది, 26 ఉంది. ఓకే, సో 19 ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 2, 20లు 1, 21లు 2, 22లు 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. నెక్స్ట్ 23లు 3, 24 1, 26 1. సో ఇది ఫ్రీక్వెన్సీ, ఇది డేటా. ఓకే, కాబట్టి దీని నుంచి మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూసారా? గ్రూప్డ్ డేటా వితౌట్ క్లాస్ ఇంటర్వెల్స్, ఇది ఇంకా ఈజీ కదా మనకి అందుకు. ఓకే, ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది 1 ప్లస్ 2 3, 1 4, 6, 13, 16, 17, 18. సో ఇప్పుడు దీంట్లో నుంచి మనం Q1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తామా? Q1 ఈక్వల్ టు ఓకే 19/4 అంటే 4.75. ఆల్రెడీ మనం ఇందాక ఫైండ్ అవుట్ చేస్తాం కూడా. సో కాబట్టి ఏం చేస్తాం? 4.75 కన్నా ఎక్కువ ఉండాలి, దగ్గరలో ఉన్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 6, దానికి కరస్పాండింగ్గా ఉన్న వాల్యూ Q1. నెక్స్ట్ 14.25 అంటే 14.25 కన్నా ఎక్కువ ఉండాలి, దగ్గరలో ఉండాలి, దట్ ఈస్ 16, దీనికి కరస్పాండింగ్గా ఉన్న వాల్యూ Q3. సో కాబట్టి 21 అండ్ 23 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి. ఓకేనా? సో ఈ విధంగా చేసుకోవాలి. సో అంటే ఇట్లానే చేయొచ్చు, లేదంటే ఇక్కడ కూడా చేయొచ్చు. మీరు 4th మీరు అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకున్నారనుకోండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ద సెకండ్ క్వార్టైల్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఇక్కడ తక్కువే ఉన్నాయి, ఏవి రిపీటెడ్ కాదు. బాగా అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడాను అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి కదా. సో కాబట్టి డైరెక్ట్గా సెకండ్ క్వార్టైల్ ఈజ్ నథింగ్ బట్ మీడియన్. సెకండ్ క్వార్టైల్ ఈజ్ నథింగ్ బట్ మీడియన్. సో కాబట్టి మీడియన్ డైరెక్ట్గా చెప్పేయచ్చు మనం. మీడియన్ చూసుకుంటే ఏమవుతుంది? ఇటు 4 పోయినాయి, మొత్తం 10 కాబట్టి దీని యొక్క యావరేజ్ 59 ప్లస్ 67/2. ఓకే, సో ఎంత వస్తుంది మనకి? 126/2 అంటే 63. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వార్టర్ ఈజ్ నథింగ్ బట్ మీడియన్ కదా అందుకు. నెక్స్ట్, ఇఫ్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై 500 candidates ఇన్ స్టాటిస్టిక్స్ పేపర్ ఈస్ గివెన్ బిలో, దెన్ ద లోవర్ క్వార్టైల్ మార్క్ అంటే ఏమడుగుతున్నాడు? Q1 అడుగుతున్నాడు. చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, మార్క్స్ మోర్ దాన్ 0 500 మెంబర్స్ ఉన్నారు. ఓకే, మార్క్స్ మోర్ దాన్ 10 460 ఉన్నారు. మార్క్స్ మోర్ దాన్ 20 400 ఉన్నారు. మార్క్స్ మోర్ దాన్ 30 200 మెంబర్స్ ఉన్నారు. మార్క్స్ మోర్ దాన్ 40 100 మెంబర్స్ ఉన్నారు. మార్క్స్ మోర్ దాన్ 50 30 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ టోటల్గా ఎంతమంది ఉన్నట్టు? మార్క్స్ మోర్ దాన్ 0 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ టోటల్ క్యాండిడేట్స్. ఇది n వాల్యూ, అంతేనా?
సో ఇప్పుడు దీన్ని ఎలా రాయాలో చెప్తాను చూడండి, ఎందుకంటే ఇది మనం రాసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్రీక్వెన్సీస్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఇవి మనకి లోవర్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కాకుండా హయ్యర్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి, వాటిని మనం మార్చుకోవాలన్నమాట. ఓకే, సో మోర్ దాన్ 0 లెస్ దాన్ 10, సో 0 to 10 ఇక్కడ దీన్ని నేను మారుస్తున్నాను. ఓకే, క్లాస్ ఇంటర్వెల్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సారీ దీని నుంచి ఫ్రీక్వెన్సీ తెద్దాం. నెక్స్ట్ మళ్ళీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాద్దాం. ఓకే, 0 to 10. నెక్స్ట్ మోర్ దాన్ 10 బట్ లెస్ దాన్ 20, మోర్ దాన్ 20 లెస్ దాన్ 30, మోర్ దాన్ 30 లెస్ దాన్ 40, మోర్ దాన్ 40 లెస్ దాన్ 50, మోర్ దాన్ 50. మనకు అన్ని 10 ఉన్నాయి కాబట్టి ఇది 60 పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టుకోకపోయినా కంగారు లేదు. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే మోర్ దాన్ 0 500 అంటారు, మోర్ దాన్ 10 460 అంటారు. ఓకే, చూడండి ఇప్పుడు 0 to 10 వచ్చిన వాళ్ళు ఎంతమంది? 0 కన్నా ఎక్కువ 10 కన్నా తక్కువ వచ్చిన ఎంతమంది అవుతారు? 500 minus 460 అంటే ఎంత? 40. అలానే మోర్ దాన్ 10 460 అండ్ మోర్ దాన్ 20 40, కాబట్టి 10 to 20 ఎంతమంది ఉంటారు? 460 minus 400 అంతేనా, అంటే 60. నెక్స్ట్ అలానే 20 to 30 ఏమవుతారు? 400 minus 200 అంటే 200, 200 minus 100 100, 100 minus 30 70. నెక్స్ట్ మోర్ దెన్ 50 ఎవరైతే ఉన్నారో వాళ్ళే 50 to 60 వాళ్ళు ఉంటారు, అంటే ఎంతమంది? 30 మెంబర్స్. సో దీస్ ఆర్ ఫ్రీక్వెన్సీస్. నౌ ఫైండ్ అవుట్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఫ్రమ్ దిస్. 40, 40 plus 60 100, 100 plus 200 300, 300 plus 100 400, plus 70 470, plus 30 500. సో వాట్ ఈస్ ద n వాల్యూ? 500. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? క్వార్టైల్ క్లాస్ Q1 క్లాస్ కనుక్కోవాలి. Q1 క్లాస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? kn/4. k ఎంత? 1, n/4, n/4 అంటే n ఎంత? 500/4 అంటే 125. సో 125 కన్నా ఎక్కువ ఉండాలి, దగ్గరలో ఉండాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది? 300. సో 300కి కరస్పాండింగ్ గా ఉన్న క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ క్వార్టైల్ ఇంటర్వెల్. సో 20 to 30. సో కాబట్టి ఆన్సర్ ఎలా ఉంటుంది? 20 కన్నా ఎక్కువ, 30 కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, సో కాబట్టి Q1 వాల్యూ ఎగ్జాక్ట్ వాల్యూ అవుతుంది L ప్లస్ n/4 దట్ ఈస్ 125 minus cumulative frequency of the preceding class that is 100 by frequency of the quartile class that is 200 into class interval width ఎంతమ్మా? 10. సో చెప్పండి ఆన్సర్ ఎంత వస్తుందో? 20 plus 125 minus 100 that is 25. ఓకే, by 200 into 10. సో 0 0 cancel, 5 5s 5 4s, 5/4 అంటే 1.25 ప్లస్ 20 కాబట్టి 21.25. ఎక్కడుందమ్మా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇవి 30.0, ఇది 12.5. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇది చాలా చాలా మంచి క్వశ్చన్. మీరు మీడియన్స్ ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసుంటే యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా చేశాడు అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ వన్ దట్ ఈస్ 4th వన్ చూడండి. ఇన్ ఏ డేటా సెట్ లెట్ ద ఫస్ట్, ఇప్పుడు మనకి క్వశ్చన్స్ అన్ని కూడా క్వార్టైల్ డీవియేషన్కి సంబంధించినవి. ఓకే, ఫస్ట్ అండ్ థర్డ్ క్వార్టైల్స్ బి 268.25 and 290.75. ఇట్ ఈస్ Q1 and it is Q3. Then quartile deviation formula ఏంటమ్మా? డిఫరెన్స్ బిట్వీన్ Q3 and Q1 by 2. సో 290.75 minus 268 అంటే ఎంతమ్మా? 12.5 by 12.5 కాదు, ఎంత? 22 22.5 అంటే ఎంత వస్తుంది? 11.25. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో జస్ట్ సింపుల్ ఫార్ములా. నెక్స్ట్, half of the difference between the 75th percentile and 25th percentile. చూసారా మనకి క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా ఏంటమ్మా? ఇట్ ఈస్ నథింగ్ బట్ Q3 minus Q1/2. ఓకే, మీరు ఇప్పుడు ఇలా ఉంది, దీన్ని మనం ఎన్ని పార్ట్స్ చేసాం? 4 పార్ట్స్ చేసాం, అంతేనా? ఇది Q1, ఇది Q2, ఇది Q3. ఇప్పుడు ఇదే దీన్ని ఫర్ సపోజ్ నేను 10 పార్ట్స్ చేశాను అంటే ఇది 20%, 25%, ఇది 25, ఇది 25, ఇది 25, అంతేనా? ఇప్పుడు నేను దీన్ని పర్సెంటైల్లో ఇచ్చాడు కదా. పర్సెంటైల్ అంటే మీనింగ్ 100 ఈక్వల్ పార్ట్స్ చేయాలి, అంతేనా? సో చూడండి 100 ఈక్వల్ పార్ట్స్ చేశాను, అప్పుడు ఒక్కొక్కటి ఎంత వస్తుంది మనకి? ఇది 10%,
10%, సారీ 25 అంటే ఇక్కడ ఇది 10%, ఇది 10%, ఇది 25%. నెక్స్ట్ ఇది 25, ఇక్కడ ఒక 25 ఉంది కాబట్టి 10 10 ఇది 5. ఈ Q2 ఏమవుతుంది 50% అవుతుంది. Q3 ఎంత అవుతుంది 75% అవుతుంది. ఇది 100. సో Q3 is nothing but 75th percentile. Q1 is nothing but 25th percentile. సో 75th percentile 25th percentile డిఫరెన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ Q3 మైనస్ Q1. దాంట్లో ఆఫ్ అన్నాడు. ఆఫ్ అంటే ఎంత? Q3 మైనస్ Q1/2 నా? ఇట్ ఈస్ నథింగ్ బట్ క్వార్టైల్ డీవియేషన్. రేపొద్దున అట్లా కాకుండా ఈ ఆఫ్ తీసేసి ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అవుతుంది, IQR. ఓకే, నెక్స్ట్ 6th వన్. If the first, second, third quartiles of the distribution Q1 ఇచ్చాడు, Q2 ఇచ్చాడు, Q3 ఇచ్చాడు 24, 42, 72, then the quartile deviation ఫార్ములా ఏంటమ్మా డైరెక్ట్ గా Q3 minus Q1 that is 72 minus 24/2 అంటే ఎంత వస్తుందమ్మా మనకి 48/2 అంటే ఎంత 24. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. The nutritional data about a sample of 7 breakfast cereals gives the number of calories per serving as follows. It is not 2001, it is 2000. Okay, the quartile deviation is equal to quartile deviation QD. సో కాబట్టి మనం ఏం కావాలి, Q1 Q3 కావాలి. సో ఆర్డర్లో పెట్టండి, ఇది 80, 100, 100, 110, 130, 190, 200. ఓకే, సో ఫస్ట్ ఎన్ని ఉన్నాయి మొత్తం 7 ఉన్నాయి. 7 + 1 8/4 అంటే సెకండ్ అబ్జర్వేషన్. 3 × 2 సిక్స్త్ అబ్జర్వేషన్. ఇది Q1 అవుతుంది, ఇది Q3 అవుతుంది. డిఫరెన్స్ 190 - 100 అంటే 90. దాంట్లో ఆఫ్ చేస్తే మనకి క్వార్టైల్ డీవియేషన్ దట్ ఈస్ 45 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 8th వన్. If the first quartile of data set 8, 10, 8, 7, 9 is 7.5. Q1 ఇచ్చేసాడు 7.5, మనం అది కనుక్కోక్కర్లేదు ఇంకా. వాల్యూ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అంటే కావాల్సింది ఇంకోటి ఏంటి, Q3 కావాలి. సో ఈ ఆర్డర్లో పెట్టండి 7, 8, 8, 9, 10. సో Q3 కావాలి అంటే 3 times ఆఫ్ n + 1, 5 + 1 అంటే 6/4. 2 3s 2 2s 3/2 అంటే 1.5 అంటే 4.5. 4th అబ్జర్వేషన్ ప్లస్ 9 ప్లస్ 0.5 ఇంటూ 5th - 4th 10 - 9 అంటే 1. సో కాబట్టి ఎంత వస్తుంది 9.5. సో Q1 తెలుసు, Q3 తెలుసు. సో క్వార్టైల్ డీవియేషన్ ఏమవుతుంది, డిఫరెన్స్ 9.5 - 7.5 అంటే 2/2 దట్ ఈస్ 1. 1 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th వన్ చూడండి. If the third quartile of the following data set is 9.5, Q3 ఇచ్చేసాడు 9.5 అని. Q1 కనుక్కోవాలి, ఆర్డర్లో పెడదాం 7, 7, 8, 9, 10. సో Q1 చెప్పండి, ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. 5 + 1/4 అంటే 3/2 అంటే 1.5. సో ఫస్ట్ అబ్జర్వేషన్ ఏం చెప్తాం, ఫస్ట్ అబ్జర్వేషన్ 7 ప్లస్ 0.5 ఇంటూ ఫస్ట్ అబ్జర్వేషన్ మైనస్ సెకండ్ అబ్జర్వేషన్ మైనస్ ఫస్ట్ అబ్జర్వేషన్. 7 - 7 అంటే 0. సో కాబట్టి ఎంత వస్తుంది 7. సో ఈ రెండు డిఫరెన్స్ ఎంత వస్తుందమ్మా, 9.5 - 7 అంటే 2.5. సో దాంట్లో ఆఫ్ చేస్తే క్వార్టైల్ డీవియేషన్ వస్తుంది. సో 2.5/2 అంటే 1.25. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th వన్. సో ఇప్పుడు నుంచి కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ మీద క్వశ్చన్స్. ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఇన్ ఏ డేటా సెట్ for a number of employees in different divisions is doubled, then the coefficient of quartile deviation. మనం చాలా క్లియర్గా నోట్ అని చెప్పుకున్నాం. సో ఈచ్ అబ్జర్వేషన్ని కనుక మల్టిప్లై చేసిన, ఆఫ్ చేసిన, ఎడిషన్ చేసిన, సబ్ట్రాక్ట్ చేసిన క్వార్టైల్ డీవియేషన్ ఏమవుతుంది, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఏమవుతుంది అని చెప్పాం. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ గురించి మాట్లాడుకుంటే ఎడిషన్స్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనం ఏమి ఒక రెండిటికి కంపారిజన్ చేయలేము. కానీ మల్టిప్లై చేసినా లేకపోతే డివైడ్ చేసినా కానీ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ క్వార్టైల్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అని మనం మాట్లాడుకున్నాం. ఎందుకో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం కాన్సెప్ట్ వీడియోలో. సో కాబట్టి ఇక్కడ డబుల్డ్ అంటే మల్టిప్లై చేస్తున్నాడు. మల్టిప్లై చేయడం వల్ల ఏమాత్రము చేంజ్ ఉండదు. కాబట్టి ఏం చేస్తాం, దేర్ ఈజ్ నో చేంజ్, రిమైన్స్ సేమ్.
ఓకే, నెక్స్ట్ 11th వన్ చూడండి. ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ ఆఫ్ దెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. ఆఫ్ చేసాము అన్నా డివైడెడ్ బై 2 చేసినా ఒకటే, కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ దెర్ ఈస్ నో చేంజ్, సో రిమైన్స్ సేమ్. నెక్స్ట్ 12th వన్ చూడండి. The coefficient of quartile deviation of the data set 3, 5, 7, 8, 12, 13, 14, 18, 21 ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో వాడే ఇచ్చేసాడు. సో కాబట్టి ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అంటే Q1 Q3 కావాలి. n+1, n ఎంతమ్మా 3 + 3 + 3 9, 9 + 1 అంటే 10/4, 10/4 అంటే 2.5. అప్పుడు Q3 ఎంత అవుతుందమ్మా 3 × 2.5 దట్ ఈస్ 7.5. సో 2.5 అంటే సెకండ్ అబ్జర్వేషన్ దట్ ఈస్ 5 ప్లస్ 0.5 ఇంటూ థర్డ్ మైనస్ సెకండ్ అబ్జర్వేషన్ 7 - 5 2. సో 5 + 1 అంటే 6. అలానే Q3 చెప్పండి, ఇట్ ఈజ్ ఈక్వల్ టు సెవెంత్ అబ్జర్వేషన్ ఎక్కడుంది 14 ప్లస్ 0.5 ఇంటూ 8 - 7 18 - 4 అంటే 4, 18 - 14 అంటే 4. సో 0.5 ఇంటూ 4 అంటే 2, 14 + 2 అంటే 16. ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు మనకి కావాల్సింది కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ దట్ ఈస్ Q3 - Q1 బై Q3 + Q1. సో డిఫరెన్స్ ఎంత 16 - 6 10, ఇదెంత ప్లస్ చేస్తే 22 అంటే ఎంత వస్తుంది 5/11. 5/11 అంటే ఎంతమ్మా 0.4, నెక్స్ట్ 5, సో 0.45. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 13th వన్. ఇఫ్ ద సమ్ ఆఫ్ లోవర్ అండ్ అప్పర్ క్వార్టైల్స్ అంటే Q1 + Q3 ఇచ్చాడు ఎంత 6 అని, అండ్ క్వార్టైల్ డీవియేషన్ అంటే ఏమి ఇచ్చాడు Q3 - Q1/2 ఇచ్చాడు ఎంత 1.5. సో దీని నుంచి మనం చెప్పచ్చా Q3 - Q1 చెప్పండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1.5 × 2 అంటే 3. ఇప్పుడు వాడే అడుగుతున్నాడు కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్స్ బై సమ్ ఆఫ్ ది Q1 అండ్ Q3. సో 3/6 అంటే 1/2, it is nothing but 0.5. Option B is the correct answer. Okay, next 14. ఇప్పుడు డెసైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏనమ్మా. ఓకే, ద 6th డెసైల్ D6 ఆఫ్ 5, 3, 2, 6, 8, 4 ఎలా పెట్టాలి, ఆర్డర్లో పెట్టుకోవాలి 2, 3, 4, 5, 6, 8. D6 ఫార్ములా ఏంటమ్మా K × n+1 D డెసైల్ కాబట్టి బై 10. K అంటే 6, n+1 6 + 1 అంటే 7/10, 6 7s 42/10 అంటే 4.2. ఇంటర్పోలేషన్ చేయాలి, 4.2 అంటే 4th అబ్జర్వేషన్ 5 ప్లస్ 0.2 ఇంటూ 5th అబ్జర్వేషన్ మైనస్ 4th అబ్జర్వేషన్ 6 - 5 ఎంత 1. సో 5 + 0.2 అంటే 5.2. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద 7th డెసైల్ ఆఫ్ ద డేటా సెట్ 4, 3, 7, 10, 9, 1 ఆర్డర్లో పెట్టాలి 1, 3, 4, 7, 9, 10. ఎన్ని ఉన్నాయి మొత్తం 6 ఉన్నాయి. సో సేమ్ D7 ఫార్ములా ఏంటమ్మా అన్గ్రూప్డ్ డేటా 7 ఇంటూ ఓకే 6 ఉన్నాయి కాబట్టి 6 + 1 7 బై డెసైల్ కాబట్టి డివైడ్ బై 10, 7 7s 49, 49/10 అంటే 4.9. అంతేనా? సో ఇప్పుడు చెప్పండి 4.9 అంటే 4th అబ్జర్వేషన్ 7 ప్లస్ 0.9 ఇంటూ 5th మైనస్ 4th అబ్జర్వేషన్ 9 - 7 అంటే 2. సో 0.9 ఇంటూ 2 అంటే 1.8 ప్లస్ 7 అంటే 8, 8.8. ఎక్కడుందమ్మా ఆప్షన్ బి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16th, వాట్ ఈస్ ద 8th డెసైల్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. ఇది మీరు ట్రై చేస్తారా? సేమ్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే, దెర్ ఈజ్ నో చేంజ్ ఎట్ ఆల్. ఓకే, ఇది మీరు ట్రై చేయండి, చాలా చాలా సింపుల్ క్వశ్చనే. ఓకే, 8th డెసైల్. సో బేసిక్గా మీకు అప్రాక్సిమేట్ ఒక్కొక్కసారి అప్రాక్సిమేషన్ వాల్యూస్ కూడా వస్తాయి. ఓకే, సో ట్రై చేయండి, ఇది ఏదైనా అప్రాక్సిమేషన్ వస్తే దానికి దగ్గరలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో పెడతారు. ఓకే, సో 16th వన్ ఇట్ ఈస్ హోంవర్క్ ఫర్ యూ. Try to solve it and please post your answer in comment section. Okay, next calculate the 7th decile of the following data set. ఇది కూడా సేమ్ దానిలోనే. ఓకే, సో ఇక్కడ కొంచెం ఎక్కువ డేటా ఉంది. ఎంత ఉంది 3,
3 6 4 10 15 23 అంతేనా 23 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో 7th డెసైల్ D7 కాబట్టి 7 ఇంటూ n+1 23+1 అంటే 24/10. ఓకే, సో 24 ఇంటూ 7 అంటే ఎంతమ్మా 168/10 కాబట్టి 16.8. అంటే నాకు ఏం కావాలి, అన్నీ అక్కర్లేదు, 16th అబ్జర్వేషన్ 17th అబ్జర్వేషన్ తెలిస్తే నేను D7 కట్టుకోవాలి, అవునా? ఎస్, కాబట్టి 16th అబ్జర్వేషన్ ఏంటి చూడాలి. ఇప్పుడు మొత్తం 23 కదా, సో ఫస్ట్ నుంచి రాకుండా మనం వెనక నుంచి వెళ్దాం. ఓకే, సో 23rd అబ్జర్వేషన్, 22nd అబ్జర్వేషన్, 21, 20, 19, 18th అబ్జర్వేషన్, 17th అబ్జర్వేషన్, 16th అబ్జర్వేషన్, ఇక్కడ వరకు చూడు అంతే. ఓకే, సో 23rd అబ్జర్వేషన్ అన్నిటికన్నా పెద్దది. ఓకే, అన్నిటికన్నా పెద్ద వాల్యూ ఏంటి చూడండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏముందమ్మా అన్నిటికన్నా పెద్దది 70, 80s లో ఏమైనా లేదు 78. నెక్స్ట్ 70s లోనే 73. నెక్స్ట్ ఏముంది 60s లో 64, తర్వాత 63 ఉంది, తర్వాత ఇంకా 60s లో ఏముంది 61 ఉంది. ఓకే, 60 తర్వాత ఇంకేముంది 50లో, 50s లో ఏముంది 58 ఉందా, 59 ఉందా, 57. నెక్స్ట్ ఏముంది 56 ఉందా, ఎస్ 55. ఓకే, అంతేనా, మనం మిగతా అక్కర్లే మనకి. సో 16th అబ్జర్వేషన్ ఎంత 55 ప్లస్ 0.8 ఇంటూ 17th మైనస్ 16th, 56 మైనస్ 15 ఎంత 1. సో 55 ప్లస్ 0.8 అంటే 55.8. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 18th, and it is the last question for today's session. The 4th decile for the given data. It is a group data but not with class intervals. చాలా సింపుల్గా చేయొచ్చు. 4th decile D4 అంటే 4 ఇంటూ n+1. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ చెప్పేయండి సరిపోతుంది. 1 1 + 9 10 10 + 26 36 36 + 59 95 + 72 167 + 52 219 + 29 248 + 7 255 + 1 266. సో టోటల్ n 266. సో సారీ 256 1 కదా, n+1 అంటే 257/10 అంతేనా. ఓకే, 4 ఇంటూ సారీ మనకి ఇక్కడ ఎంత అడుగుతున్నాడు 4th డెసైలే కదా. సో 4 ఇంటూ 257 కాబట్టి 250 ఇంటూ 4 అంటే 1000, 4 ఇంటూ 7 28, 1028/10 అంటే 102.8. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 102 కన్నా 8 కన్నా ఎక్కువ ఉండాలి, దగ్గరలో ఉండాలి. ఎక్కడ ఉంది 167. సో దీనికి కరస్పాండింగ్ వాల్యూ x ఎంత ఉంది 4. సో దిస్ ఈస్ ద D4 4th decile. సో ఆన్సర్ ఎంతమ్మా ఆప్షన్ సి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే సెషన్. బేసిక్గా ఈ క్వార్టైల్ డిసైల్ ఇవన్నీ కూడా మీకు చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు వేరే వేరే ఛానల్స్లో వేరే వేరే. బట్ నాకు తెలిసి ఇంత డీటెయిల్డ్గా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది CGLకి ఎక్కువ మంది చెప్పరు, ఎందుకంటే నాట్ రిక్వైర్డ్ అనమాట ఇంతవరకు. బట్ ఒక్కసారిగా వేరే వెండర్ వచ్చేసి మొత్తం కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ అడగడం వల్ల డెఫినెట్గా మనం ఎక్కువ స్కోర్ తెచ్చుకునే స్కోప్ ఉన్నవి ఏవైనా టాపిక్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా ఇంగ్లీషు, మ్యాథ్స్, రీజనింగ్. అంటే మీరు అన్ని మోడల్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనుక కవర్ అయితే డెఫినెట్గా అన్నీ పెట్టగలరు. కాబట్టి ఇప్పుడు ట్రెండ్ కొంచెం కొత్త మోడల్స్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మనం ప్రతిదీ తెలుసుకొని వెళ్ళాం అనుకోండి, రేపు కాన్ఫిడెంట్గా మనం పెట్టగలం. అందుకనే నేను వీలైనంత వరకు ఇన్ డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ని, స్టాటిస్టిక్స్ ఈ టాపిక్స్ అనేది ఎవ్వరూ కవర్ చేయలేనటువంటిగా మనం కవర్ చేయడం జరిగింది. సో స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ ఎట్ ఎనీ టైమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ఆల్సో త్రూ ఇన్ our app. I hope all of you are enjoying these sessions. Thank you very much for listening. Take care of you. Jai Hind.